ఎస్, మరి ఇంకా మన కార్యక్రమంలోకి మనం వెళ్ళిపోదాము. అండ్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ రాజు యాదవ్ గారిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఏమండి, ఆయన ఆయన మాట్లాడితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, పవర్లో ఉన్న వ్యక్తి కూడా, సో అంతే పవర్ఫుల్ వ్యక్తి. కార్తీక్ ట్రైలర్ లాంచ్, ద కిల్లర్, హీరో ఇస్ కార్తీక్. థ్యాంక్ యూ. ఇది మీరు చూసి సినిమాని ఎవరు అనేది తెలుసుకోవాలన్నమాట. సో అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఎస్, యాదవ్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్లో మన ఆవుల రాజు యాదవ్ గారు అండ్ అలాగే మన సక్కినేని వాసుదేవరావు గారి నిర్మాణంలో, చిన్నా గారి దర్శకత్వంలో, సిద్ధార్థ్ గారి సంగీత సారథ్యంలో కార్తీక్ సాయి, డాలీషా, నేహా దేశ్ పాండే నటించిన చిత్రమే కార్తీక్ ద కిల్లర్. ఎస్, ఈ చిత్రం మనల్ని అతి తొందరలో ఆకట్టుకోవడానికి మన ముందుకు వచ్చేస్తుందన్నమాట. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడే మన మినిస్టర్ శ్రీనివాస్ గౌడ్ గారు లాంచ్ చేయడం జరిగింది అండ్ మనం చూడడం జరిగింది. సో మరి సిద్ధార్థ్ గారు ఇచ్చిన ట్యూన్లో ఒక ట్యూన్ని లాంచ్ చేయడానికి వేదిక మీదకి నేను ఇప్పుడు పిలుస్తున్నాను. ఏమండి, నేను పిలిచేటప్పుడు ఏమైపోయిందంటే, నాకు బెక్కం వేణుగోపాల్ గారు అంటే చాలా చాలా ఇష్టం అండి. హీస్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అనమాట. సో సినిమా కథకి ఏం కావాలనేది ఆయన డే 1 నుంచి కూర్చొని డైరెక్టర్ దగ్గర నుంచి తీసుకొని సక్సెస్లు కొడుతూ ఉంటారు. అందుకే ఆయన చిత్రాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా నిలుస్తూ ఉంటాయి. అఫ్ కోర్స్ ఇప్పుడు మొన్నటి వరకు నడిచింది పాగల్ అనమాట. సో పాగల్తో సూపర్ డూపర్ హిట్ అందుకున్న మన బెక్కం వేణుగోపాల్ గారిని విద్యాసంగా స్వాగతం పలుకుతున్నాను. ఎస్, వాసు గారిని, రాజు గారిని బొకేతో స్వాగతించవలసిందిగా గెస్ట్ని కోరుకుంటున్నాము. కార్తీక్ సాయి హీరోగా, డాలీషా హీరోయిన్గా, ముఖ్యంగా మా రాజు యాదవ్, మా సంకినేని వాసుదేవరావు గారు, మా విష్ణువర్ధన్ రావు గారి బావమరిది, ఇంకా ఎంతోమంది కళాకారులు, సినిమా యాక్టర్స్ ఎంతోమంది దీనిలో నటించి, ముఖ్యంగా తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు ఈ సినీ రంగం అనేది కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమై, వాళ్ళే హీరోలు, వాళ్ళే హీరోయిన్లు, వాళ్ళు ఆడిన సినిమాలు వాళ్ళ దానిలోనే నడవాలి. నిజమైన కళాకారులకు సరైనటువంటి స్థానం అనేది తక్కువ ఉండేది. తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ హైదరాబాద్ అనేది అందరిది, దీనిలో అందరూ హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పినాం. ఇవాళ మా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు సినీ రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి, వారందరూ కూడా గౌరవించి, ఈ హైదరాబాద్ అనేది ఓ కాస్మోపాలిటన్ సిటీ, ఇది ఎవరికి ఏ రంగానికి ఇబ్బంది జరగకుండా, నష్టం జరగకుండా అన్ని విధాలుగా మంచిగా చూసుకొని ఈరోజు ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఎంతోమంది కళాకారులకు కూడా మరి కరోనా మూలన కొంతమంది చాలా ఇబ్బందులు అయ్యిండ్రు. ఇప్పుడిప్పుడే పుంజుకున్నటువంటి ఈ సినీ రంగం ఈ ముందుకు పోవాలని, కొత్త కళాకారులను మంచి పరిచయం చేయాలని చెప్పని, అందరికీ అవకాశం ఉండాలని చెప్పని మేము కోరుకుంటా ఉన్నాం. థియేటర్స్ కూడా మామూలుగా చాలామందికి సినిమాలు తీస్తే మాకు దొరకవు అని చెప్పి మాకు చెప్తుంటారు అప్పుడు వెనకటికి. మరి ఇప్పటి సంగతి తెలియదు, ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. అట్లా అందరికీ అవకాశాలు దక్కుతాయి ఖచ్చితంగా. కూడా ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా తీయాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒక సినిమా తీస్తే ఒక గొప్ప అర్థం ఉండాలి. మనం చిన్న ఉన్నప్పుడు ఈ నాటికలు, డ్రామాలు తర్వాత చూస్తే వాళ్ళు మార్పు వచ్చేది. ఒక సత్యహరిశ్చంద్రుని నాటిక చూసిందంటే, దానవీర శూరకర్ణ చూసిందంటే ఒక మార్పు వచ్చేది. అట్లా వినోదం గురించి కొన్ని కల్పితాలు చేసినా కూడా, ఎంటర్టైన్మెంట్ గురించి చేసినా కూడా ఒక అర్థం అనేది రావాలా, కుటుంబం అందరు చూసేటట్లు కూడా ఉండాలా.
ఒక మంచి మెసేజ్ ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చాలా వరకు చూస్తుంటే మనం సీరియల్ పెట్టుకుంటే భయం వేస్తుంటుంది. అత్త కోడలు కొడుతుంటుంది, కోడలు అత్త కొడుతుంటుంది. అది హిందీ సీరియల్ అట్లనే, తెలుగు సీరియల్ అట్లనే. సినిమాలు కూడా అందరం కలిసి పోవాలంటే కూడా తక్కువైపోయినాయి. కుటుంబంతో సహా పోవాలంటే కూడా చూసుకొని పోతారా, ఇది పోవచ్చురా అని చెప్పి చూసి మళ్ళీ దొరుకుని పోయే పరిస్థితి వస్తుంది. అట్లా కాకుండా ఒక మంచి మెసేజ్ ఇచ్చేట్టు తీయాలని చెప్పి, ముఖ్యంగా మా యువ హీరో మంచిగా నటించిండు. చాలా నాకు హ్యాపీ అనిపించింది. ట్రైలర్ చూడగానే నాకు సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా అని చెప్పి అనిపించింది. అందుకే 2 సినిమాలు కూడా మళ్ళీ బుక్ చేసిండు. కొత్త కొత్త యాక్టర్స్ని పరిచయం చేయించుకుంటూ ముందుకు పోవాలని చెప్పని మా ప్రభుత్వం తరఫున మా మిత్రులు శ్రీనివాస యాదవ్ గారు కూడా సంబంధించిన శాఖ మంత్రి, మరి డైరెక్టర్స్ కూడా చెప్తున్నా, షూటింగ్ చేయడానికి దుబాయ్, సింగపూర్ పోవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్, తెలంగాణలోనే అద్భుతమైనటువంటి సీనరీస్ ఉన్నాయి. భారతదేశంలో 2వ జలపాతం ముత్యాలధార ఇక్కడే ఉంది. దేవాలయాలు ఉన్నాయి, అడవులు ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. మా మహబూబ్నగర్ పక్కనే 2000 ఎకరాల్లో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ ఉంది, పెద్దది, పిల్లల మరి ఉంది, సోమశీల, ఎన్నో ఉన్నాయి. మీరు ఎక్కడ షూటింగ్ తీసుకుంటామన్నా కూడా అక్కడ నామమాత్ర ఖర్చులతో మీకు అన్ని అవకాశాలు. మా టూరిజం, నేను ఒక టూరిజం మంత్రిగా చెప్తున్నా, మా టూరిజం సంబంధించినటువంటి రెస్టారెంట్లు కానీ, రూమ్స్ కానీ, ప్లేసులు కానీ మీకు ఇమ్మీడియట్గా మీరు ఇట్లా అప్లై చేసుకుంటే మీకు అన్ని పర్మిషన్స్ దగ్గర ఇమ్మీడియట్గా వచ్చేటట్లు, మీకు ఏ ఇబ్బంది లేకుండా మీరు షూటింగ్ చేసుకునేటట్లు మీకు అన్ని రకాల వసతులు ఈ ప్రభుత్వం నుంచి మీకు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పని, ఇంకా ఎన్నో సినిమాలు తీసి సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలంటే అని చెప్పేసి అని, మరి కొత్తగా హీరో కార్తీక్ సాయి ఇంకా ఎన్నో సినిమా, డాలిషా ఇంకా ఎన్నో సినిమాల్లో హీరో హీరోయిన్గా నటించి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మా ఏం పేరమ్మా మా గీత గారు ఆశీర్వదించారు. మా మిత్రులు అందరూ కూడా చాలామంది ఉన్నారు. అందరి సినిమా చూడాలి, ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా సినిమా చూడాలా. అన్ని జిల్లాల కేంద్రంలో ఆడించేటట్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పని మా వంతు సహాయ సహకారాలు మీకు ఇంకా ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ద కిల్లర్ కార్తిక్ ట్రైలర్ చూడగానే అనిపించింది కిల్లర్గా ఉంది. సాంగ్ కూడా కిల్లర్గా ఉంది. ఇప్పుడు రెండో సాంగ్ కూడా కిల్లర్గా ఉంటుంది పక్కా. నాకు కార్తిక్ మీద అంత నమ్మకం ఉంది. ఎందుకంటే లాస్ట్ 3-4 ఇయర్స్గా బాగా ప్లాన్ చేసి ఒక మంచి సినిమా తీయాలని కోరుకున్నాడు. సో కంగ్రాట్స్ టు యూ అండ్ ద కాస్ట్ అండ్ ద క్రూ ఆఫ్ ద ఫిలిం. కార్తీక్ ద కిల్లర్ ఈ మూవీ ఈ వేదిక మీద రావడానికి ముఖ్య కారణం నరసింహన్న, నా మిత్రులు. వాళ్ళ మిత్రులు రాజు యాదవ్ గారు వాళ్ళ అబ్బాయికి సపోర్ట్గా ఒక సినిమా చేశారు. మీరు రావాలి లాంచ్ కానీ పిలిచారు. అప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడడం జరిగింది. అంటే సినిమా చేద్దామని చాలామందికి కోరికలు ఉంటాయి. కొంతమంది ఫ్యామిలీస్లో కొంతమంది పిల్లలు ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది ఫ్యామిలీస్లో తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తారు. మిగతా వాళ్ళు సినిమా అంటేనే అదొక దానిలాగా వద్దులే మనకి ఎందుకు అది అంటారు. కానీ వాళ్ళ కొడుకు ఇష్టపడి సినిమా చేయాలి అని అంటే దాన్నే ప్రత్యేకంగా తను 2-3 ఇయర్స్ నుంచి ఎలాగైనా సినిమా చేయాలని తాపత్రయం, దాని గురించి తెలుసుకొని తనే డైరెక్ట్ చేస్తూ తానే వాళ్ళ నాన్న ప్రొడ్యూస్ చేస్తూ సినిమా చేసినందుకు ఆ సినిమా ట్రైలర్ చూసాను, చాలా బాగుంది. వాళ్ళ కొడుకుకు నచ్చిన విషయాన్ని తను ఎంకరేజ్ చేసినందుకు ఆ ఫాదర్కి మనస్ఫూర్తిగా ఏమంటున్నారు కంగ్రాట్స్ చెప్తున్నా సార్. ఆల్ ద వెరీ బెస్ట్. మీ ఎక్స్పీరియన్స్ మీకు మంచి అనుభూతిని కలిగించాలని, ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని, ముఖ్యంగా కార్తీక్ సాయి డైరెక్టర్గా అండ్ హీరోగా అన్నిటిగా తనకు మొదటి సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఆ సినిమాకు ప్రొడ్యూసర్గా వివరించిన అందరికీ ఈ సినిమా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. మళ్ళీ ముందు వాళ్ళు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క సినిమానే కాదు, ఇంకా చాలా సినిమాలు చేయాలని వాళ్ళ ప్లానింగ్ ఉంది. మంచి కథలతోటి ముందుకు వస్తే తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని చెప్పడం జరిగింది. నా సాయం ఏ సమయమైనా నా సాయం కావలిస్తే, నా ఎక్స్పీరియన్స్ కావలిస్తే ఎనీ టైం అయినా ఫోన్ చేయొచ్చు, అడగవచ్చు, సలహాలు తీసుకోవచ్చు అని చెప్పాను. వాళ్ళు అతను పడ్డ కష్టానికి డెఫినెట్లీ సినిమా సక్సెస్ అవుతుంది. ఎస్, రియల్ సతీష్ గారు దీనికి స్టంట్స్ అందించడం జరిగింది. సో వారు నిజంగా చాలా
కష్టపడ్డారని అర్థం అవుతుంది. కోర్స్ రియల్ సతీష్ గారు నాకు తెలిసి ఆయన స్టంట్స్ చాలా బాగా డిజైన్ చేయడం జరుగుతుంది. కోర్స్ హీరో అంటే మనకి స్టంట్స్తోనే కదా ప్రేక్షకుల్ని పలకరించేది. అండ్ ఎస్, మరి కార్తీక్ కూడా ఈ చిత్రం ద్వారా అందరికీ చేరువవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే చిన్న గారు దీనికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ని అందించడం జరిగింది. థ్రిల్లర్స్ ఏదైనా కూడా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనే ప్రేక్షకులకి దగ్గరగా అవుతూ ఉంటాయన్నమాట. ఇక్కడ వచ్చిన పెద్దవాళ్ళందరికీ నమస్కారం, అలాగే మా మీడియా మిత్రులకి నమస్కారం. వాళ్ళ చాలా అవసరం వాళ్ళు మాకు. కార్తీక్ ద కిల్లర్ నేను అసలు అనుకోలే. ఫస్ట్ నాకు ఫోన్ వచ్చింది, తోట సతీష్ గారు ఫోన్ చేసి, సార్ మా సినిమా సైకో అనే సినిమా చేయాలి సార్. సార్ ఫస్ట్ సినిమా చూసేద్దామని చెప్పి అందరూ చెప్పినట్టే అనుకున్నాను. చూస్తే అసలు ఫుల్ ఎఫర్ట్ అనమాట. ఫస్ట్ చెప్పాను ఇంతటి ఏమంటే సతీష్ గారికి, లేదు సార్ కొంచెం బిజీగా ఉన్నాను, ఏమనుకోవద్దు ప్లీజ్ అని. లేదు సార్ మీరే చేయాలా. సతీష్ ఎక్కడ ఆయన తోట సతీష్ గారు ఒప్పుకోలే. మీరే చేయాలని పట్టుబట్టి ఆయన వల్లే ఇప్పుడు ఇది ఇంత ఇక్కడికి వచ్చానంటే కారణం ఆయనే, మా కార్తీక్ గారు. చూస్తే ఇంతకీ అన్ని సినిమా చూడగానే అసలు నేను అలా వణికిపోయాను. మళ్ళీ సింహ తర్వాత నెక్స్ట్ ఇదే. సింహ చేసే తర్వాత చూస్తే ఇంత పవర్ఫుల్ సినిమా నాకు దొరికింది, మంచి మాకు భోజనంలాగా అనమాట. సరే వెంటనే అన్నీ అయిన తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ బ్రహ్మాండంగా, ఏదో నేను చెప్పుకుంటున్నాను, వాళ్ళు చెప్పాలా. సరే అందుకని డైరెక్టర్ గారు రావాలా, హీరో గారు రావాలా అని చెప్పి చెన్నైకి వచ్చారు. ఎక్కడ సార్ డైరెక్టర్ గారు? అప్పుడు దాకా నాకు డైరెక్టర్ గారు ఈయనే నాకు తెలియదు. ఈయనండి డైరెక్టర్, మరి ఈయన హీరో. అప్పుడు తెలిసింది ఆయనే డైరెక్ట్ చేసి హీరోగా పనిచేశారు. ఇట్స్ వెరీ అమేజింగ్. అలా చేయటం చాలా కష్టం. ఫస్ట్ సినిమాకే ఇంత అనుభవాన్ని ఆయన, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా చేశాడు ఆయన. సినిమా కూడా ఎవ్రీ షాట్ అన్నీ ఆయన చాలా స్టంట్స్ అన్నీ రియల్గా చేసి అమేజింగ్. ఈ సినిమా నిజంగా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా ప్రొడ్యూసర్స్ అందరికీ, అందులో ప్రొడ్యూసర్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు ఏ విషయానికి. అందరూ అసలు టోటల్ టీమ్, స్టంట్స్ అయినా సరే, ఫోటోగ్రఫీ చూస్తున్నాను కదా, ఫోటోగ్రఫీ ఎంత బాగుంది, ఎడిటింగ్, అందరూ చాలా బాగా చేసి సినిమాని అసలు ఇప్పుడు కూడా ఆయన నేను వచ్చే తీరాల ఆడియో ఫంక్షన్కి, సార్ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్గా చేశాను, ఆడియో ఫంక్షన్ నేనెందుకు సార్, లేదు మీరు రావాలని పట్టుబట్టి సతీష్ గారు ఇలా థ్యాంక్ యూ. ఇట్స్ డెఫినెట్గా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే మన సంతోషం సురేష్ గారికి చాలా థ్యాంక్ యూ, ఆయన కూడా ఇచ్చేశారు. మా మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్ యూ, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాని అలాగే దిగ్విజయం చేయాలని ప్రజలందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అసోసియేషన్ ఇలానే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ చిత్రంతో అది సక్సెస్ఫుల్గా మారి కొనసాగాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ చిన్నా గారు, థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చూసాం, మేకింగ్ వీడియో చూసాం. నిజంగా ఒక హీరోని ప్రమోట్ చేయడం కోసం ఫాదర్ కానివ్వండి, లేకపోతే వాసుదేవరావు గారు కానివ్వండి ఎంత కష్టపడ్డారు అనేది మనకి ట్రైలర్లోని మేకింగ్ వీడియోలో కనబడుతుంది. ఒక సినిమా సక్సెస్కి ఒక నిర్మాత డబ్బు పెడితేనే కాదు, దాంట్లో ఒక అద్భుతమైన టెక్నీషియన్ పనిచేయాలి కష్టపడి అన్నదానికి నిదర్శనం ఈ మధ్యకాలంలో ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమా మనం చూసాం. ఆ అబ్బాయి కొత్త హీరో, కొత్త దర్శకుడు, ఎవరికి పరిచయం లేదు, కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అదే కోవలో ఈ సినిమా కూడా హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఈ సినిమా చూసినంతసేపు నాకు కార్తికేయ అనే హీరో ఉన్నాడు, RX100 సినిమా, సేమ్ ఆ హీరో లాగే ఉన్నాడు, ఆ హీరో డూప్ లాగే ఉన్నాడు ఈ అబ్బాయి. కాబట్టి ఈ సినిమా RX100 అంత హిట్ అవుద్ది. దానికి కారణం ఏంటంటే సినిమా మేకింగ్ క్వాలిటీ కానీ దానికి ఎక్కడ రాజీ పడకుండా అద్భుతంగా తీశారు. మొదటి సినిమా అంటే సినిమాని ప్రమోట్ చేయడానికి నిర్మాతలు ఇద్దరు చాలా కష్టపడి ఈ సినిమాని అద్భుతమైన మేకింగ్ చేశారు. జనరల్గా కొత్త హీరో అంటే ఒక కోట్లోనో కోటిన్నరలోనో తీస్తారు. నాకు తెలిసి ఈ సినిమా 5-6 కోట్ల పైన ఖర్చు అయి ఉంటుంది.
మన మేకింగ్ వీడియోలో సినిమాలో ఎంత కష్టపడ్డారో ఒరిజినాలిటీ ఏంటి ఏం ఖర్చు పెట్టింది తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి ముఖ్యమైనది ఏంటంటే ఆర్ఆర్ అండి. ప్రతి సినిమాకి ప్రాణం ఆర్ఆర్. ఆ రీ రికార్డింగ్ చిన్నగారు ఎంత ఎక్స్ట్రాడినరీ చేసి అంత ఎక్స్ట్రాడినరీ చేశారు. చాలా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ల సినిమాలు కూడా సాంగ్స్ మ్యూజిక్ డైరెక్టర్లతో చేయించి రీ రికార్డింగ్ మాత్రం చిన్నగారితో చేయిస్తారు. ఎందుకంటే ఆయన అంత గొప్ప టెక్నీషియన్. అయినా ప్రత్యేకమైన మెడ్రాస్లో ఉన్నా కూడా హైదరాబాద్లో ఉన్న టెక్నీషియన్ అందరూ కూడా మద్రాసు వెళ్ళి చిన్నగారితో చేయించడానికి కారణం ఏంటంటే ఆయన ఈవేళ కాదు, గత 20 సంవత్సరాల నుంచి అద్భుతమైన టెక్నీషియన్ అయినా దానికి ఆర్ఆర్ యొక్క విలువ ఈ సినిమా కనబడుతుంది. కాబట్టి ఈ సినిమా హిట్ సినిమాల కోణంలో వస్తుంది. ఇంకో సెంటిమెంట్ ఏంటంటే ఈ 2021 కరోనా మనకి బ్యాడ్ చేసింది అనుకుంటున్నాం, కాదు, కరోనా మంచి కూడా చేస్తుంది. ఎందుకంటే పెద్ద సినిమాలు వెనక్కి వెళ్తున్నాయి కాబట్టి ఈ కొత్త హీరోలతో వచ్చే సినిమాలు చిన్న సినిమాలకి మంచి భవిష్యత్తు ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 3వ తారీఖు మంచి డేటు. ఆ డేట్కి ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్దని మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఇంకా థియేటర్లు దొరకట్లేదు ఇంకోటి దొరకట్లేదు అనుకోకండి, థియేటర్లు అన్నీ దొరుకుతాయి. మా డిస్ట్రిబ్యూటర్ సంజీవ్ ఉన్నాడు. అలాగే వీళ్ళందరికీ కావాల్సిన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఇక్కడ నైజాము ఏరియాలో ఒక్క సినిమా పే చేస్తే 4-5 కోట్లు షేర్ వచ్చినా మరేం ఆశ్చర్యపోకలేదు. ఒక్క సినిమా డెఫినెట్గా ఈ నైజాంలోనే మనకు హైయెస్ట్ షేర్ వస్తుంది. మన నైజాంలో ఏ ప్రాబ్లమ్స్ లేవు, 4 షోస్ ఆడుతున్నారు, ఇక్కడ కరోనా లేదు, ఏమీ లేదు, అందరూ కూడా థియేటర్కి వస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రాజు గారు అండ్ నిర్మాతలు అందరికీ కూడా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి అందరికీ నా సాయంకాల శుభాకాంక్షలు. ఈ చిత్రం ట్రైలర్ చూశానండి, చాలా బాగుంది, బాగా రిచ్గా తీశారు, సాంగ్స్ అన్నీ బాగున్నాయి. మా ఫ్రెండ్ సంగినేని వాసుదేవ్ గారు, రాజు యాదవ్ గారు నాకు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అండి. వీళ్ళు చాలా ఫ్యాషన్తో ఈ సినిమా నిర్మించారు. హీరో గారు చాలా ఎనర్జెటిక్గా ఉన్నారు, హీరోయిన్ కూడా బాగా కరెక్ట్ జోడీ లెక్క ఉంది. సినిమా చాలా బాగా వచ్చిందని అనుకుంటున్నాను. వీళ్ళు ఇంత మంచి చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ కూడా ఉంటే బాగుంటుంది. చిత్రాన్ని అందరూ కొంచెం థియేటర్ సెప్టెంబర్ 3న రిలీజ్ అవుతున్న సందర్భంలో అందరూ వచ్చి సినిమాని చూసి మంచి విజయవంతం చేసి వీళ్ళకు మంచి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని నా తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా హీరో చూస్తానికి చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు. అతను కూడా ఈ సినిమా సక్సెస్ కొట్టి మరో 2-3 సినిమాలు బాగా నటించాలని, అతనికి మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టీం అందరికీ, నాకు ఆల్ ది బెస్ట్ అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారం. ఒక మంచి ప్రయత్నం చేశాం. కార్తిక్ ది కిల్లర్. కొత్త వాళ్ళు కదా, ఏం చూస్తాంలే అనేసని ఆడియన్స్ ఇంట్లో కూర్చుంటారు. మీడియా మిత్రులకి నేను ఒక మనవి, వాళ్ళని థియేటర్ తీసుకొచ్చేసి థియేటర్లో కూర్చోబెట్టే బాధ్యత మీది. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ సినిమాని ప్రతి వాళ్ళు వీక్షించి మా ప్రొడ్యూసర్స్ వాసు గారికి అట్లాగే రాజు గారికి మంచి డబ్బులు కల్పించాలని కోరుకుంటున్నాను. అట్లాగే మా చిన్నన్న డైరెక్టర్ కమ్ హీరో చాలా అద్భుతంగా ఈ సినిమాను మలవటం జరిగింది. సో మీరంతా థియేటర్కి వచ్చి సెప్టెంబర్ 3 ఈ సినిమాను చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు చూడడానికి, అండ్ ఖచ్చితంగా సినిమాని థియేటర్లో చూసి బిగ్గెస్ట్ సక్సెస్ అందిస్తారు. అండ్ థ్యాంక్ యూ ఏడుకొండల్ గారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరియు పెద్దలు అందరికీ నా కృతజ్ఞతలు. నాకు కార్తిక్ ది కిల్లర్ నాకు ఆల్మోస్ట్ 5 years నుంచి నాకు బాగా పరిచయం. సో ఈ సినిమాలో సాంగ్స్ నాతో చేయించుకున్నందుకు మన యాదవ్ ప్రొడక్షన్స్ నేను చాలా కృతజ్ఞుని. వాసు గారు మరియు రాజు యాదవ్ గారు నాకు డే 1 నుంచి నా మీద బాగా నమ్మిన ఫస్ట్ వ్యక్తి చిన్న. ఫస్ట్ నుంచి కూడా ఈ సాంగ్స్ చాలా అంటే ఒక వాల్యుబుల్ సాంగ్స్, మాస్టర్ మీరే చేయాలి ఫస్ట్ నుంచి నా మీద ఒక బిలీవ్నెస్ ఉంది. అంత నమ్మకం ఉంచి నాకే ఇచ్చి నాతో చేయించుకున్నందుకు నాకు చిన్నకు నేను చాలా రుణపడి ఉన్నాను. ఎందుకంటే ఒక లైఫ్లో సో దీని వెనకాల స్టోరీ ఏమిటి?
ఇది ఆనంద బాష్పాలా లేకపోతే అయ్యో మాస్టర్ మీరు అబ్బాయి అయిపోయారు, నేను హగ్గు కూడా చేసుకోలేనే ఓదార్చడానికి. మాట్లాడండి మాస్టర్. ఎందుకంటే సారీ నేను మాట్లాడలేకపోతున్నాను. అంటే ఎంత నమ్మాడు అన్న విషయంలో నాకు ప్రతి క్షణం కూడా తను నాకు సపోర్ట్ చేసిన విషయంలో ప్రతిదీ నాకు బాగా సారీ. సో అఫ్కోర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. నాకు ఈ సినిమా నాకు పెద్ద హిట్ కావాలి. నా చిన్నకి ఇలాంటి ఒక 10 సినిమాలు చేయాలి, అది నేనే కొరియోగ్రఫీ చేయాలి, ఇండస్ట్రీలో ఒక బెస్ట్ డాన్సర్గా నేను చూపించాలి, అదే నా కోరిక. థ్యాంక్ యూ మాస్టర్. ఈయన పర్ఫెక్ట్గా ఆయన కత్తిరికి పని చెప్పారనిపించింది. ఆయన ఎడిటర్ నాని గారు. ఐ రిక్వెస్ట్ ఎడిటర్ నాని ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఎంత ఇచ్చారు? వెళ్ళాక ఎంత అడుగుతారో తెలీదు. వెళ్ళాక ఎంత అడుగుతారో తెలీదా? ఇది కొంచెం కష్టమే. యా, ఎడిటర్ స్పీచ్ చాలా ఎడిట్ చేసి మాట్లాడుతూ ఉంటారు, కానీ మీరు అలా కాదు. ఎడిటర్ వర్షన్ వద్దు, మాకు కంప్లీట్ స్పీచ్ కావాలి. ప్లీజ్ కంటిన్యూ అండి. కింద నుంచి అరుస్తుంటే నాకు బాగానే ఉంది, పైకి ఎక్కాక కొంచెం ప్యాక్ అయిపోతుంది. యా, థ్యాంక్ యూ. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నా నమస్కారాలు. అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన మా సాయి అన్న అండ్ వాసు గారు, రాజు గారు, సార్ మీకెప్పుడు రుణపడి ఉంటాను సార్. అండ్ చాలా మాట్లాడదామని ఉంది, కొంచెం కింద నుంచి అరవడానికి బాగానే ఉంది మాకు. మాట్లాడతాను సార్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. చేసాం, గట్టి చేసాం, మామూలు లేదు, ఎక్కడ తగ్గేదే లే అనుకున్నట్టు చేసాం, ఎక్కడా తగ్గలేదు, మేము తగ్గలేదు. ఈరోజు ఇందాక ట్రైలర్ చూశారు కదా, ఆ రేంజ్లోనే ఉంటుంది సినిమా, ఓ రేంజ్లో ఉంటుంది. సెప్టెంబర్ 3 గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరికీ ఓ టాటూ వేయించుకోవచ్చు. సెప్టెంబర్ 3 పక్కా టాటూ వేయించుకోవచ్చు. అండ్ మా హీరోయిన్స్ డాలీ గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా సపోర్ట్ చేశారు. ఇక నేహ కూడా చాలా సపోర్ట్ చేసింది మాకు. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ, మా ప్రొడ్యూసర్స్కి అండ్ డైరెక్టర్స్కి థ్యాంక్ యూ సో మచ్. సెప్టెంబర్ 3 టాటూ తగ్గేదలా. థ్యాంక్ యూ నాని గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా ఎత్తున్నారు మీరు ఆల్రెడీ. సో ప్రొఫెషన్లో కూడా 6'4" ఓకే. ఏమండి మీరు మామూలుగా అయితే మేము ట్యూబ్స్ అవి పెట్టడానికి ఇంట్లో కాస్త స్టూల్ వేసుకోవాలి, మీకైతే ఆ పని అవసరం లేదనుకుంటే డైరెక్ట్గా అందిస్తుంది. సో అఫ్కోర్స్ మీరు ఎంత హైట్ ఉన్నారో అంతే హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ప్రొఫెషనల్గా కూడా విష్ యూ గుడ్ లక్. సో ఎస్ ఒక సినిమా సక్రమంగా జరిగింది అంటే లొకేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. మరి ఆ లొకేషన్స్ విషయంలో సహకరించిన నేరేడ్మెట్ సిఏ నరసింహస్వామి గారిని వేదిక మీద రాసుగా కోరుకున్నాం. గారికి అండ్ ఈ యొక్క మూవీలో నటించినటువంటి అందరు ఏదైతే ఈ తారాగణంలో అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ సినిమా మరొక బ్లాక్ బస్టర్ మూవీ కావాలని నేను కోరుకుంటున్నాను. మీరేమంటారు? గట్టిగా చప్పట్లు కొట్టాల్సింది. అయితే రాజు యాదవ్ గారు నా బెస్ట్ ఫ్రెండ్లలో ఒకరు. ఒక ఫైండ్ ఆయన ఒక మాట చెప్తూ, అన్న నేను ఒక మూవీ ఫైనాన్స్ చేయాలనుకుంటున్నాను అంటే, నేను ఎవరు హీరో ఎవరు అన్నాను అడిగితే, అయితే నా బాబాయ్ అన్న అని చెప్పిండు. అప్పటికి నాకు ఈయన అంటే మూవీ అంత ప్యాషన్ నాకు తెలియదు, కొద్దిగా డౌట్ వచ్చింది, ఏంది ఈ బాబు హీరోనా అని నేను అనుకున్నా. తర్వాత స్టోరీ ఎవరన్నా అడిగిన, స్టోరీ కూడా మళ్ళీ మా బాబాయ్ అని చెప్పిండు. డైరెక్టర్ ఎవరన్నా అడిగిన, డైరెక్టర్ కూడా మా బాబాయ్ అని చెప్పిండు. అయితే నేను కొద్దిగా నా మనసులో ఏదో కొద్దిగా ఉండే డౌట్ ఉండే, ఏంది ఇన్ని మూడు మరి త్రిమూర్తుల్లాగా ఈయన 3 తీస్తే ఎట్లా అంటే సినిమా నడుస్తుందా లేదా నాకు ఒక డౌట్ అయితే ఉండే. కానీ ఈ మూవీ నేను స్పెషల్ షో చూడడం జరిగినది. ఇది ఖచ్చితంగా సెకండ్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ మూవీ, ఒక క్రైమ్ థ్రిల్లరు, అదేవిధంగా ఒక క్యూరియాసిటీ, అంటే చూస్తున్నంత సేపు కూడా ఎట్లుంది అనిపిస్తుంది అంటే నెక్స్ట్ టైం అవుతుంది ఆ విధంగా తీసుకొచ్చిండు ఆ బాబు. ఏదైతే మన హీరో కమ్ డైరెక్టర్ కమ్ స్టోరీ రైటర్ ఉన్నాడో, ఖచ్చితంగా ఈ మూవీ సక్సెస్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి వీళ్ళందరికీ కూడా
నా తరపున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వనడా. అమ్మా షీఈ్ వెరీ ఎనర్జెటిక్ అండి. బొకే అట్టించేయండి, బరువెందుకు, అసలే ఇంత సన్నగా ఉన్నారు, అదే మీకంటే బరువుగా ఉన్నట్టుంది. మాట్లాడండి ప్రియా. అందరికీ నమస్కారం అండి. నేను ప్రియా కస్బా. నేను మిస్సెస్ ఇండియా తెలంగాణ మోటివేటింగ్ 2019 ఎట్ ద ఏజ్ ఆఫ్ 36 ర్యాంప్ పైకి వెళ్ళాను. అండ్ ఐఎమ్ ఆల్సో సర్టిఫైడ్ స్కిల్ ఇండియా నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఐఎమ్ సర్టిఫైడ్ లైన్ ప్రొడ్యూసర్. ఐఎమ్ ఎ ట్రైనర్ ఫర్ పాన్ ఇండియా. ఇది నేను యాదవ్ ప్రొడక్షన్ హౌస్ వారు నన్ను లైన్ ప్రొడ్యూసర్గా తీసుకున్న తర్వాత రీసెంట్లీ ఐ వాంట్ సర్టిఫికేషన్ బికాజ్ విమెన్ ఒక పవర్ అండ్ రెస్పెక్ట్ విల్ కమ్ ఓన్లీ వెన్ యూ స్టాండ్ ఆన్ యువర్ లెగ్స్. దాట్ విల్ ఓన్లీ హ్యాపన్ విత్ ఎడ్యుకేషన్. ఆ ఎడ్యుకేషన్ ఉండాలి అండ్ యూ షుడ్ బీ స్కిల్డ్, యూ షుడ్ బీ పాలిష్డ్. సో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ మారల్స్ అండ్ ఇథిక్స్లో ఎక్కడా తగ్గలేదు. అండ్ ఫస్ట్లీ రాజు గారు సార్ ఇస్ సచ్ అ బిగ్ లీడర్. ఎప్పుడైనా మా షూటింగ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలాన్ కట్టే విషయంలో లెటర్ తీసుకొని పర్మిషన్ తీసుకొని ఆయనకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉందంటే మేము చేస్తామో చేయమో అని ఆయనే పర్సనల్లీ వెళ్ళి అన్నీ చేసి ఇచ్చేవాళ్ళు. కావాలంటే మీరు చేసుకోండి నేను చూసుకుంటా అనొచ్చు, కానీ చేయలేదు. సార్ ఐ వాంట్ టు సీ యూ ద నెక్స్ట్ ఎమ్మెల్యే ఫ్రమ్ మల్కాజ్గిరి. మల్కాజ్గిరి లేరా ఇక్కడ? నో వన్ ఇస్ దేర్ ఫ్రమ్ మల్కాజ్గిరి. ఒక ఓఎస్కో గట్టిగా సార్కి థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మా వాసు సార్ మేము 2 days షూటింగ్ అయ్యాక మా ఫస్ట్ లాక్డౌన్ అండి. దాని తర్వాత మళ్ళీ వీ కేమ్ బ్యాక్ అండ్ వీ స్టార్టెడ్ షూటింగ్. 10 days ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయి ఫస్ట్ కాపీ వస్తుంది అనేటప్పుడు మళ్ళీ లాక్డౌన్. సో ఇలా 2 lockdowns. సో మా వాసు సార్ మా అందరికీ అన్నదాత అయ్యారు. ప్రొడక్షన్ మొత్తం ఏ దానానికన్నా అన్నదానం చాలా ముఖ్యమైనది. బికాజ్ లాక్డౌన్ అయిపోయి అందరం వచ్చాక ఇండస్ట్రీలో బేసికలీ అందరూ స్టిక్ ఆన్ అయ్యేది కూడా ట్రావెల్. we take care of the travel, we take care of the food is all because each and every department is very important అండి. ఒకసారి మా టేబుల్ దగ్గర ఒక ఇష్యూ వచ్చింది. 2 departments వాళ్ళు మమ్మల్ని అడిగారు, మ్యామ్ మేము ఎక్కువనా ఆ డిపార్ట్మెంట్ ఎక్కువ? టు సే వెరీ ఫ్రాంక్లీ ఒక లైట్ ఆఫీసర్స్ చీమల్లా పనిచేస్తారండి. మోస్ట్ హార్డ్ వర్కింగ్ పీపుల్ ఇన్ ద ఇండస్ట్రీ ఆర్ దే. సో వాళ్ళు లైట్ కనెక్షన్ ఇవ్వకపోయినా కూడా షూటింగ్ ఆగిపోతుంది. ఒక టచ్అప్ బాయ్ వచ్చి టైంకి టచ్అప్ తీయకున్నా కూడా ఆగిపోతుంది. సో దిస్ ఇస్ అ ప్రాజెక్ట్. సో కంప్లీట్ ప్రాజెక్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కాంట్రిబ్యూషన్ ఇస్ సో ఇంపార్టెంట్. సో ఇన్ దిస్ మూవీ సో ఈ మూవీలో ఐ టుక్ కేర్ ఆఫ్ ద కంప్లీట్ మేనేజ్మెంట్, టాలెంట్ మేనేజ్మెంట్. సతీష్ గారు వాజ్ మై గురు because ఇది నా ఫస్ట్ ప్రాజెక్ట్. I really don't know how to work. So he took care of the technicians and senior padding artists and I took care of the other artists. So I want Dolly Shah to come on the stage. After me she's the first lady. So Dolly Shah, I want you on the stage. Neha Deshpande got stuck in the shooting so she couldn't come. So I want my next angel, Ankita Chatterjee. She's my model. Yeah. వారికి కార్యక్రమానికి వెల్కమ్. Yeah. So ఈ మూవీలో ఎవ్రీవన్ వర్ ఆస్కింగ్ మీరు కొత్త ముఖాలు, మిమ్మల్ని ఎవరు చూస్తారు, మీరు సరిగా రిజిస్టర్ అవ్వరని. ఎక్స్క్యూజ్ మీ, లెట్ మీ టెల్ యూ, వీఆర్ ఆల్ వెల్ క్వాలిఫైడ్ పీపుల్. మాకంటూ ఒక ప్యాషన్ ఉంది. వీఆర్ ఆల్సో డూయింగ్ దాట్ అండ్ వీ ఆల్సో హ్యావ్ అ కెరియర్. ఎట్ ద సేమ్ టైం ప్యాషన్తోని వీ ఆల్సో డిడ్. మా మూవీలో వర్క్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఆర్ క్వాలిఫైడ్ అండి. వీ హ్యావ్ అ పీపుల్ కమింగ్ ఫ్రమ్ ఐటీ, we have a people coming doing engineering, doctors, so many other professions who have come and who have been part and parcel of this. This is how I've been working here. So I want Dolly Shah to share few words. Okay. So Priya doing my job, so
Thank you, Priya. So yes, Dalisha gonna speak now. Continue, Dalisha. Thank you, Priya, for calling me here. Andarki namaskaram. Thank you, media, to come here and very welcome all of you. I'm Dalisha. I don't know where to start the list from, but this movie is like goosebumps. So I promise you guys goosebumps every 10 to 15 minutes while watching the film. If I'm not the heroine of this film, also every 10 to 15 minutes you will be like, what has just happened? What next? That kind of movie. A person named Sai Karthik Garu, first time direction, first time hero, Raju sir production, Vasu sir production. I'm telling you, hands off to Sai Garu. Sai Garu, I'm your fan. First time direction, first time hero, also a producer. Can you guys imagine the kind of product he has given? I have not seen anyone at first attempt giving this kind of movie. It's amazing, guys. Seriously, I promise you, I guarantee you, it's amazing. I became fan of him. Definitely multitasker guy. Vasu sir, thank you so much. Not even one moment, not even 1 minute, not even 1 second, one day he has compromised for the quality of the film. Whatever is required, he'll give double. But just the movie should come good. The quality should come good. Our cameraman sir, not even once he has said कि यार क्यों इतने take ले रहे हो यार, why so many takes? So much of patience. He has done tremendous job. So thank you so much. Thank you so much, Arya Garu. Now the next person is Jojo Master, choreography of the film. I fall in love with myself when I see myself on the screen. So thank you so much, Jojo Garu, for making me fall in love with myself and Sai Garu's performance on the screen. Editor of our movie, Nani Garu. Champe sare Nani Garu miru, seriously. The kind of editing he has given is, I don't know what to say. You guys will have to say after watching the film. But I will say only one word, Champe Sara. That's it. Priya. Priya, as I always say, is the backbone of our movie. If she was not there, I don't know what I'll look in the movie. Small detailing also she has taken care of. My bangles, my rings, my all the tantrums of heroine, you know. Vasu sir is saying, I have done everything. Yes, Vasu sir and Priya both together. Vasu sir, being a producer of the movie, went for my costumes. So yeah, if tomorrow is my, there was a scene which was my introduction scene in the movie. Vasu sir and Priya went to shop for my dress, which is like, who goes, yaar? He is the producer of the film. She is the line producer. They have got a lot of work to do, but they have taken care of the detailing, like the color of my costume also. So if I look beautiful in the film, it's not me, it's them. It's our team. It's our makeup Anna. Makeup Anna, hands off to you. Thank you so much for the job you have done to make me look the way I look in the film. Shiva Garu. Thank you, Shiva Garu. Hairdressers of our movie. Satish Garu. If Satish Garu would not be there, I will never come on time. That much is for sure. So every time, early morning, 5 o'clock, are you getting ready? Makeup has come? What is happening? So Satish Garu has given, he's the executive producer of our movie. He has made sure that the shooting goes on time. Everything was timely. Sai Karthik Garu told me on the day one, how many days the shooting will take, how many scenes, how many songs, what all has to be done. And exactly, pinpoint, he has completed the shoot in the framed timeline, not even 1 day exceeded. So that kind of planning he can do right now in his first project. I don't know what he'll do going forward. So all the best, Sai Karthik Garu. And am I forgetting anyone? So yeah, and all the lightmen of our film, hands off to them. Without them, we are nothing. We are nobody. If this light doesn't come on my face, I'm not a heroine. Okay, so if I look good in the film, Sai Garu looks good in the film, it's all our lightmen's work. So I really, really, from the bottom of my heart, I salute the lightmen. They are
They are the people who do tremendous hard work in the movie. Like the weight of the lights I have seen myself, it's not a joke. To hold the light for number of hours together until we are giving shot by shot, you know. So I salute the lightmen's, camera department, production, pre-production, हमको जो खाना खिलाते हैं, the food people, everybody. Thank you so much, people. It's a teamwork. It's not only me, it's not only producer, it's the whole team. And we have just tried to entertain you guys, but I promise goosebumps every 15 minutes. So please do come, watch our film. 3rd September, as Nani Garu said, just tattoo your 3rd September on your arm so that you don't forget. But I hope after my speech you will not forget. 3rd September, the Karthik's The Killer. Please don't forget, I am coming to the theatre, Sai Garu is coming to the theatre. We are going to give you goosebumps every 15 minutes. So, are you on, guys? Thank you. థ్యాంక్ యూ డాలిషా, థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో, నా కెరియర్లో ఫస్ట్ టైం హీరోయిన్ ఇంత మాట్లాడడం విన్నాను నేను. సో నాకు అర్థమైంది ఏమిటంటే మీరు ఇంత కనెక్టెడ్ ఉన్నారని ఈ ఫిలింకి. సో అది చాలా చాలా మంచి విషయం. అండ్ గుడ్ లక్, విష్ యూ ఆల్ Women power. విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్, అంకిత గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అంకిత, Sandhya Garu. సంధ్య గారా ఫస్ట్? ఓకే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. సింపుల్, ఇది సరిపోదు థ్యాంక్స్ అనేది ఇంతకు ముందు కూడా చెప్పాను. సో కరోనా వల్ల ఎఫెక్ట్ అయిన చాలా ఇండస్ట్రీస్లో చిన్న ఎంటర్ప్రైజెస్ కూడా ఉన్నారు. అలాంటి ఎంటర్ప్రైనర్స్లో నేను కూడా ఒకదాన్ని. సో 1 year పాటు సినిమా ఇండస్ట్రీ నాకు ఫుడ్ పెట్టింది అంటే ఇట్స్ జస్ట్ బికాజ్ ఆఫ్ సాయి గారు అండి. సో ఎవరికైనా ఒక్క పూట అన్నం పెడితే బాగుంటుంది అంటారు కదా, నాకు త్రూ అవుట్ అన్నం పెడుతున్నారు సాయి గారు. సో ఐ రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వితిన్ 1 yearలోని దాదాపు 15 ప్రాజెక్ట్స్ వరకు నేను చేశాను. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు యాదవ్ ప్రొడక్షన్స్ నుంచి నాకున్న ఎంకరేజ్మెంట్ అలాగే ఉంది. సో ఎంత చెప్పినా తక్కువే. అండ్ ఆఫ్ కోర్స్ ప్రియా గారు ఫీమేల్ ఆర్టిస్టులు అందరినీ చాలా కేర్ తీసుకొని దగ్గరుండి నడిపించారు. సో ఎవరికి డిస్కంఫర్ట్ లేకుండా చేశారు. అండ్ ప్రొడ్యూసర్ గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి సంధ్య గారు. ఇప్పుడు అంకిత గారు మాట్లాడతారు. అంకిత ప్లీజ్. Well, hi everybody. I am very new to this industry. So firstly, I would like to thank the producer and Sai for giving me this opportunity, because this is a very big thing for me, you know, getting a cameo role in a movie is a big thing, and that too like in Karthik's The Killer. So it is a very big thing. Thank you, Sai. And thank you, Priya ma'am, for being a constant backbone. Thank you to everybody who has actually played a very important role in this movie. You know, I have seen during the shoot there was lockdown, and then we actually struggled a lot wherein the lockdown was going, and then we all had to shoot still. So just the making of this movie has been a huge thing, and thank you so much for giving this opportunity once again. థ్యాంక్ యూ. అండ్ ప్రణీత విల్ స్పీక్ నౌ. Hey, warm welcome to everyone. My name is Pranita Mandal. Okay, so as Priya said, people from a different industry, so said that I am HR by profession who has worked in Microsoft and currently working with Amazon right now. So this is quite surprising, and I was pulled in. I mean, I was quite, you know, scared to get into this industry, how it would be. But, you know, the effort, Sai and the team and the Priya especially, she forced me to get into this industry and just have a try. What is that acting all about? You know, a different experience and everything. I completely respect, and, you know, thank you so much to the Yadav Productions and this movie. I just hope a great success to this movie. Wholeheartedly, thank you once again. మన ప్రొడ్యూసర్ గారు రాజు గారు కానీ వాసు గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా సినిమా కంప్లీట్ చేశాము. సినిమా మేమేం కాదండి, మొత్తం హోల్ టీమ్, ఎడిటర్ కానీ నాని ఎడిటరు, ఆర్య గడ్డం ఏడుకొండల గారు, జోజో మాస్టర్, ప్రియా, హోల్ మొత్తం అందరూ, హీరో సాయి గారు, డాలిషా గారు, టోటల్గా మేము ఒక 40 days మేము ఎంత కష్టపడ్డామంటే అంత కష్టపడినాక సినిమా చూసినాక చిన్నా గారు మొత్తం తీసుకున్న క్రెడిట్ అంతా. చిన్నా గారు, మేము సినిమా ఎంత కష్టపడ్డామో చిన్నా గారికి మాకు చాలా థ్యాంక్స్ ఇవ్వాలి సార్. మీకు చాలా
మేము చెప్పి ఇమ్మీడియట్గా మీరు ఓకే చేసి మా ప్రాజెక్ట్ ఓకే తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ సార్. మా టీం దగ్గర నుంచి మీ దగ్గర నుంచి చాలా థ్యాంక్స్ అండి. ఇక డైరెక్టర్ గారు, సాయి గారు, హీరో రెండు, అటు కెమెరా వెనకాల కెమెరా ముందు రెండు కష్టపడి సినిమా చాలా బాగా చేశారు. ఒక వాసు గారు అయితే ఎక్కడ ఏం కాంప్రమైజ్ లేకుండా చాలా బాగా చేశారు. ఇంకా డాలీ గారు అయితే టైం టు టైం వచ్చారు, చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మధ్యలో చాలా డిస్కస్ జరిగింది. సో ఇవన్నీ పట్టించుకోమాకండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. మన సినిమా September 3rd రిలీజ్ అవుతుంది. సో మీరందరూ కంపల్సరీ థియేటర్లోనే చూడండి. థ్యాంక్ యూ అండి. చేశారు, చాలా బాగా వచ్చింది సినిమా. ఆల్ ది బెస్ట్ చిన్న, హ్యావ్ ఎ గుడ్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత సపోర్ట్ మీరు ఇస్తున్నందుకు అసలు నాకు మాటలు కూడా రావట్లేదు ఈరోజు. రియల్ చెప్తున్నా, ఏం మాట్లాడో కూడా అర్థం కావట్లేదు. కానీ మాట్లాడలేదు, తప్పదు కదా. మా సినిమాని చెప్పుకోవడం కాదండి, చాలా చాలా బాగుంది. ఇప్పుడు మా నాన్నగారు చెప్పినట్టు 3rd రోజు అందరూ టాటూ వేయించుకోవాలి. ప్రతి ఒక్కరు ఆ రోజు అందరికీ టాటూ నేనే ఇస్తా, మొత్తం అందరికీ టోటల్గా. నాని అది ఈ సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ఫస్ట్ నమస్కారము. వచ్చిన వేదిక అలంకరించిన అందరికీ. ఈ సినిమా గురించి చెప్పాలనుకుంటే చాలా చెప్పాలి, కాకపోతే ఏంటంటే టైం లేదు. అందరూ ఇప్పటికే చాలా ఓపికతో కూర్చొని ఇంతసేపు మా కోసం మీరు కూర్చొని చూస్తున్నందుకు చాలా సంతోషం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రావాలి, ఇంకా రాలేదు. ఇంకా 5 minutes టైం పట్టొచ్చు, కొంచెం ఓపికతో ఉండండి. తర్వాత మా సినిమా గురించి వస్తే ప్రతి ఒక్క నటీమణులు కానీ, లేడీస్ కానీ, హీరో కానీ, హీరోయిన్ కానీ, కార్తిక్ సాయి ఒక డైరెక్టర్, ఒక హీరో, మొత్తం డైలాగ్స్ మొత్తం టోటల్ ఆయనే చేసి అంత బాగా తీసుకొచ్చినందుకు అసలు ఆయనకు ధన్యవాదాలు చెప్పాలి. ఫస్ట్ థ్యాంక్ యూ సాయి. రండి పైకి రండి. ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది మా హీరోకి. అంత బాగా తీసుకొచ్చాడండి సినిమాని. ఇంత స్టార్టింగ్ నుంచి కూడా ఎంత కష్టపడ్డాడో అసలు. ప్రతిరోజు 6 గంటలకు 6 గంటలకు షూటింగ్ ఉందంటే 5:30కే పొద్దున్నే ఫోన్ చేసేవాడు. ఫస్ట్ నువ్వు లేస్తావా లేవా, షూటింగ్ టైం అవుతుంది అని ప్రతి ఒక్కరికి అందరికీ ఫోన్లు చేయడము. మా సతీష్ గారు అయితే ఇంకా, సతీష్ గారు పొద్దున తను కూడా ఫోన్, నేను లేవకపోయేది అయినా కానీ లేపి మరీ అందరికీ ఫోన్లు చేసి అసలు ఎంత బాగా తీసాము అంటే అంత బాగా తీసాము సినిమాని. మీరే చెప్తారు కదా September 3rd రోజు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, అందరికీ టాటూ కార్తిక్ ద కిల్లర్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. వాసు గారు ఏం ఎనర్జీ అండి అది. ఒక్క నిమిషం పర్లేదు, మీరు ఎంతసేపు ఇంత సహకరించారు అంటే నా ఫ్యామిలీ కూడా చాలా బాగా సహకరించారు. నేను ఇంత సినిమా చేస్తున్నానని కూడా నేను అనుకోలేదు ఇప్పటిదాకా. అసలు ఎట్లా అంటే రాత్రి పొద్దున పోయి మళ్ళీ నైటు అసలు ఫ్యామిలీని పట్టించుకోలేదండి. ఈ 1.5-2 years మొత్తం ఫ్యామిలీని పట్టించుకోలేదు. మా గోనా విష్ణువర్ధన్ రావు గారు, మా బావగారు, సబ్ రిజిస్ట్రార్ రిటైర్డ్, ఒక్కసారి వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను. అక్క, బావ, స్వాతి రావాలి. రండి ఒక్క నిమిషం. విష్ణువర్ధన్ రావు గారు ప్లీజ్ రండి. రా పైకి రా. స్వాతి వినకరా. ఓకే అండి, అందరికీ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ. సంతోషం. సురేష్ గారిని వేదిక మీద రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము. ఇవాళ నేను ఇక్కడ ఉండడానికి కూడా కారణం ఆయన. సో ఎస్, రాజు గారిని, వాసు గారిని. ఇంకొక మాట చెప్పాలండి, ఇందాక మర్చిపోయాను. మా సురేష్ కొండేటి గారు పిఆర్ఓ మాకు ఫస్ట్ నుంచి కూడా ఇప్పటిదాకా
అసలు ఈ ఈవెంట్ కూడా ఇంత సక్సెస్ఫుల్ కావడానికి కారణం మీరే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ఇండస్ట్రీలో చాలామంది ప్రొడ్యూసర్స్ వస్తూ ఉంటారు, కొంతమంది ప్యాషన్గా ఉంటారు. ఇండస్ట్రీకి ఎంతోమందికి ఉపయోగపడే నిర్మాతలు అవసరం. ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా వీళ్ళిద్దరూ పెద్ద నిర్మాతలు అవుతారని ఘంటాపథంగా చెప్పగలను. వాళ్ళ మేకింగ్ కానీ వాళ్ళ ప్యాషన్ కానీ ఇవన్నీ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. సో ఈ సినిమా డెఫినెట్గా ప్రేక్షకులందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ సినిమా ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూసాం మనం. సో వండర్ఫుల్గా ఉంది. ఓ డిఫరెంట్ జానర్లు ఎంచుకున్నారు. హీరోగా నటిస్తూ డైరెక్షన్ చేసిన సాయి గారికి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. చాలా అద్భుతం. ఆయన వెనకాల ఉన్న సాయి గారు, ఆయన వెనకాల ఉన్న సతీష్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సతీష్కి అలాగే ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అలాగే ఆల్ ది బెస్ట్ అన్న. సో గ్రాండ్ సక్సెస్ అవ్వాలని సినిమా కూడా పెద్ద 3వ తారీఖు ప్రేక్షకులు మిస్ కాకుండా ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడాలి. సినిమాని బతికిద్దాం, థియేటర్ని వచ్చి చూద్దాం. థ్యాంక్ యూ. ఈ ఫంక్షన్ మామూలుగా అనిపిస్తలేదు నాకు. 100 డేస్ ఫంక్షన్ లాగానే మా సాయి ఫ్యాన్స్ అంతా ఈలలు గోలలు చేస్తూ ఉంటే ఇది 100 డేస్ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. అందరూ కూడా సినిమా థియేటర్లోకి వెళ్ళి చూడాలి. పెద్ద హీరోలు కాదు, చిన్న హీరోలు కూడా సత్తా ఉన్న హీరోలాగా ఒక టీజర్ చూసి మేము చెప్తా ఉన్నాం. సత్తా ఉన్న మా చిన్న యాదవ్, సాయి కార్తిక్, ఆయన చిన్న అంటాం మేము ఇంటికాడ. కాబట్టి 100 సక్సెస్ మన్మడ. నీ సినిమా 100 డేస్ కావాలని మనసు పూర్తిగా ఆ అయ్యప్ప స్వామిని కోరుకుంటున్నా. తప్పకుండా సక్సెస్ అవుతాను. సత్తా ఉన్న హీరోవేను, సత్తా ఉన్న ఆవులకేది వచ్చినావు. ఆవుల రాజు యాదవ్ కూడా మీకు కూడా చాలా గౌరవం. అందరికీ ఈ యొక్క వాసుదేవరావు సార్ కూడా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఇద్దరు కూడా కావాలని కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను ఈ సినిమాలో నెగిటివ్ క్యారెక్టర్ చేశాను. సో ఎందుకు చేశాను, ఎలా చేశాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. లైక్ అందరూ మూవీ ఎంజాయ్ చేస్తారు పక్కా. సో August 3rd, so it will be September 3rd, it will be a big blast. కాదు, వాసు గారు స్పీచ్లో కూడా లైన్స్ ఇస్తున్నారు. షణ్ముఖి నాకు అర్థమైంది లోపల ఇది భయంతో కూడుకున్న గౌరవంతో వచ్చిన ఫస్ట్ టైం మైక్ నర్వస్నెస్. పట్టుకుంటే ఇలానే ఉంటుంది. నాకు కూడా ఇప్పటికీ అలానే ఉంటుంది, బట్ తెలియదు, అందుకే లాంగ్ ఫ్రాక్స్ వేస్తూ ఉంటా లోపల వణుకుతున్నా కనిపించకుండా ఉండడానికి. సో ఇంకెవరికైనా మీరు థ్యాంక్స్ చెప్పాలా? Thanks for everyone, whoever gave the opportunity. Thank you Priya for supporting. Thank you Shiva for giving this opportunity. Thank you hero and producer, everyone. Thank you so much. థ్యాంక్ యూ. సో ఇప్పుడు ప్రత్యూష మాట్లాడతారు. హాయ్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? లాక్డౌన్లో మూవీస్ లేక చాలా బోర్ కొట్టుంటుంది కదా. సో September 3rd గజ్జ 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 గజ్జలా ఆడిపోతుంది. ఖచ్చితంగా చూడాలి. మీరు నన్ను పోస్టర్లో చూసుంటారు కదా, నా తలకాయ పట్టుకుంది. సో ప్లీజ్ సపోర్ట్ ద కిల్లర్స్ కార్తిక్ సాయి మూవీ అండ్ హోల్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. ఇది నా ఫస్ట్ మూవీ, నెగిటివ్ రోల్గా ఎంటర్ అవుతున్నాను మీ ముందుకి. అండ్ మీ సపోర్ట్ కావాలి. అండ్ September 3rd ఇవాళ ఎంత ఎనర్జీ మీరు మాకు ఇచ్చారో అంతే ఎనర్జీతో మీరు మమ్మల్ని ఫుల్ఫిల్గా విష్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఆ విశేషాలు అన్నిటిని మీరు షేర్ చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు రాజు యాదవ్ గారు మాట్లాడతారు. ఇక్కడ వచ్చిన అందరు స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ నా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సాయి కార్తిక్ ఏది అడిగితే అది చెయ్యాలన్న ఒక పట్టుదల వానికి ఏదైతే ఉందో దానికి సపోర్ట్ 100% నేను చేసిన. కానీ ఇంతసేపు ఇంతమంది మాట్లాడిర్రు, నేను ఎక్కువ మాట్లాడను.
సెప్టెంబర్ 3 రోజు మాట్లాడతాను నేను. ఆ రోజు చూడండి బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. అర్థమైందా? నేనేమంటున్నా అంటే ఏ మనిషికైనా కానీ ఇది చెయ్యాలి అని ఒక్క ఆలోచన వచ్చిందంటేనే చాలు, దానికి 100% సక్సెస్ఫుల్ ఉంటుంది. నమ్మకం అనేదే మనకు బలం. ఆ నమ్మకాన్ని నేను పెంచుకొని ఆ నమ్మకాన్ని నా కొడుకుకి ఇచ్చిన, వాడు నాకన్నా పెద్ద తోప్. నేను చెప్పాను, వాడు ఏది అనుకుంటే అది చేయాలి అనుకుంటే చేసేస్తాడు. ఇక దాని గురించి నేను ఏం చెప్పాను, సెప్టెంబర్ 3 రోజే పబ్లికే చెప్తుంది వాడు ఏందనేది. ఇది సక్సెస్ఫుల్ అనేది నాకు ఇప్పుడు ఇంతసేపు చూసినా నేను మాట్లాడాలని అసలు లేకుండే, సెప్టెంబర్ 3కే మాట్లాడదామని అనుకున్నా. ఇక మన యాంకర్ గారు మేడం గారు చెప్పింది, నా మనసులో ఏముంది చెప్పమని, అందు గురించి చెప్తున్నాను. అందరి సహకారంతో వాడు బాగుండాలి, అందరూ ఆశీర్వాదం ఇవ్వాలి వానికి. ఇంకా ముందు ఇంకా వాడు డైరెక్షన్లో కానీ స్టోరీలో కానీ హీరోగా కానీ పోవాలి. ఇంకొక పెద్ద చిన్న విషయం అని కాదు, నాకు బెస్ట్ ఫ్రెండ్ అన్న పులిసాబ్ అంటే నరసింహస్వామి సార్, నేరెడ్మెట్ సిఏ గారు. అన్నకి పని ఉందే అంటే షూటింగ్ గురించి, అరే నేను ఉన్నాను జయబాయ్ నీకు పర్మిషన్లను వచ్చేసాను. ఎక్కడ ఏ షూటింగ్ అడిగినా నాకు కాదనకుండా నాకు సపోర్ట్ చేసి అటువంటి మంచి ఫ్రెండ్ని మాకు నేరెడ్మెట్ సిఏగా వచ్చిండు. ఆయన ఎప్పటికీ అదే పిఎస్లో ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అటువంటి మనిషి మళ్ళా దొరకడు. ఎందుకంటే హ్యాట్రిక్ కొట్టిన ఏకైక నేరెడ్మెట్ సిఏగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అన్నా నువ్వు ఎక్కడున్నా నేను నీ దగ్గరనే ఉంటా. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన అందరు బంధుమిత్రులకు కానీ ఇక్కడ వచ్చిన అందరు ఎవరైతే ఉన్నారో అందరికీ పేరు పేరున మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకొని, సెప్టెంబర్ 3 అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. సినిమా థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి, సినిమా చూసిన తర్వాత చెప్పండి బాక్స్ ఆఫీస్ బద్దలైపోవాలి. సోహెల్ ఇప్పుడు కార్తీక్స్ ద కిల్లర్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నారు. మీరు ట్రైలర్ ప్లే అంటే ప్లే అవుతుంది అండ్ అందరూ ఇక్కడికి వచ్చేయాలి ప్లే అన్నాక. కార్తీక్స్ ద కిల్లర్ ట్రైలర్ లాంచ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా అనిపిస్తున్నాయి. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే ఒక తండ్రి కళ్ళలో ఆనందం చూసిన, ఇందాక మీరు మాట్లాడేటప్పుడు ఒక తండ్రి కళ్ళలో ఆనందం చూసిన, నిజంగా ఆ పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు, ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. మీ కొడుకు మూవీ చేసేటప్పుడు లైక్ కార్తీక్ మూవీ చేసేటప్పుడు మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నా కొడుకు ఎదగాలి, నా కొడుకు ఆశయం నెరవేరాలి అని చెప్పేసి మీరు ఏదైతే ఇంత కాంప్రమైజ్ అవ్వకుండా ఇంత బడ్జెట్ హై వాల్యూ బడ్జెట్ పెట్టి మీరు ఇంత సినిమా చేశారు కదా, డెఫినెట్లీ కార్తీక్ ఒక సక్సెస్ఫుల్ హీరో వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అవుతాడు కూడా. అండ్ ది కిల్లర్ అనే మూవీ సెప్టెంబర్ 3 రిలీజ్ అవుతుంది. సో ఒక తండ్రి కళ్ళలో ఆనందం చూసినా కాబట్టి ఆయన కళ్ళలో ఇంకా ఆనందం చూడాలి మనము. సో చూడాలంటే డెఫినెట్లీ ది కిల్లర్ అనే మూవీ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చూడండి వై. మ్యూజిక్ మాత్రం ఆర్ఆర్ ఎవరు మ్యూజిక్? సిద్ధార్థ్ ఇరగదీసిండు. మ్యూజిక్ డైరెక్టర్ ఎక్కడండి? సిద్ధార్థ్ వాట్కిన్స్. ఓకే, సిద్ధార్థ్ వాట్కిన్స్ నిజంగా ఇరగదీసిర్రన్న ఆర్ఆర్ కానీ మ్యూజిక్ కానీ. నేను యాక్చువల్లీ ఒక సాంగ్ చూసిన నిన్న ఒక సాంగ్ చూసిన, ఇది సాంగ్ రిలీజ్ చేసిరు కదా, ఆ సాంగ్ విన్నాను నేను. సో చాలా అంటే చాలా బాగుంది, లిరిక్స్ చాలా బాగున్నాయి. అండ్ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ హోల్ టీమ్. అండ్ కార్తీక్ భాయ్ ఒక్కసారి స్టేజ్ మీద రావాలని కోరుకుంటున్నాను అన్న. రండి అన్న. అన్న నేను ఒకటి చెప్పాలి. నేను ఒకప్పుడు అంటే బిఫోర్ లాక్డౌన్ యురేకా అని ఒక మూవీ చేసిన, యురేకా అని. సో అప్పుడు ఆయన పేరు కూడా కార్తిక్, యురేకా మూవీ హీరో పేరు. సో కార్తిక్ అన్న ఆయన్నే ప్రొడక్షన్ చేసుకొని హీరోగా చేసి కష్టపడి ఒక ప్యాషన్తో సినిమా చేసినప్పుడు ఆ టైంలో ఆయన ఎంత స్ట్రగుల్ అయ్యాడో, ఎంత కష్టం ఉంటుందో సినిమా తీసేటప్పుడు అందరికి తెలిసిందే. సో ఈవెన్ కొత్త వాళ్ళు అని కాకుండా ఈ సినిమా హై వాల్యూస్తో, అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు రావట్లేదు అని చెప్పేసి అంటారు. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు ఇలాంటి అవుట్పుట్ కూడా ఉంటుందని చెప్పేసి మరోసారి నిరూపించిర్రన్న. సో థ్యాంక్స్ టు ఈచ్ అండ్ అంటే మీరు అంటే ఒక ప్యాడింగ్ లాగా పెట్టుకోకుండా కొత్త వాళ్ళతోనే మీరు లైక్ మీ సర్కిల్లో పెట్టుకొని లైక్ అందరినీ ఒక ఎంకరేజ్ చేస్తూ మీరు కొత్త వాళ్ళకి కూడా లైఫ్ ఇచ్చారు ఈ సినిమాతోని, నాకు అది అర్థమైపోతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి హీరోయిన్ వచ్చేసి నేహా దేశపాండే.
అండ్ డోలిషా ఇద్దరు అంటే నాకు డోలిషా ఒకప్పుడు నేను మాట్లాడేవాడిని. ఐ హోప్ యూ రిమెంబర్. ప్లీజ్ డోలిషా యా. అండ్ నేహా కూడా నాకు ఫ్రెండ్. మేమిద్దరం కలిసి ఒక ది బెల్స్ అనే మూవీ చేసినాం ఆ జమానాలో 2015లో. సో నిజంగా నా ట్రైలర్ అయితే అదిరిపోయింది. రియలీ హ్యాపీ ఫర్ యూ. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. నేను వచ్చేటప్పుడు ఇంకోటి మన సురేష్ కొండిటి సార్ సంతోషం మ్యాగజైన్, ఆయన అయితే ఇంకా ఆయన ఫేస్లో సంతోషము. అండ్ ఆయన ఈవెంట్ చేసినా కూడా అంత సంతోషంగానే ఉంటుంది ఎక్కడ చేసినా. ఈవెంట్ మాత్రం మొత్తం దద్దరిల్లిపోయిందన్న, స్టేజ్ కానీ ఇదంతా అదరగొట్టినా అన్న. అండ్ కంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్, టు హోల్ టీమ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ది కిల్లర్ కథ వేరుంటుంది భయ్, అది యా. సో ఈ సినిమాలో కనిపించాను అంటే 4వ సినిమా మా నరసింహ సార్. ఎందుకంటే నన్ను కూడా నిజంగా చాలా ఎంకరేజ్ చేశారు. ఆయన ఒక సిఏగా అంత పెద్ద పొజిషన్లో ఉండి కూడా ఒక యంగ్ టాలెంటెడ్ టీం చాలామందిని ఎంకరేజ్ చేస్తున్నారు. సార్ ఈ లొకేషన్లో షూటింగ్ కావాలంటే ఈవెన్ నా సినిమాకి కూడా షూటింగ్ అనే లొకేషన్ ఇప్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. ఇలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేస్తూ ఇలాగే లైక్ యంగ్స్టర్స్ని ఇలాగే ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో గ్రూప్ ఫోటో కోసం నరసింహస్వామి గారిని కూడా వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే ఐ రిక్వెస్ట్ డిఓపి ఏడుకొండల గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ఎడిటర్ నాని గారిని వేదికరాసంగా స్వాగతిస్తున్నాము. అండ్ అలాగే సంతోషం సురేష్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. ప్రొడ్యూసర్ మన సతీష్ గారిని వేదికరాసంగా స్వాగతం పలుకుతున్నాము. లైన్ ప్రొడ్యూసర్ ప్రియా గారిని వేదికరాసంగా స్వాగతిస్తున్నాము. సో ఎస్ మరి కార్తీక్ ద కిల్లర్ బిగ్ టికెట్ లాంచ్ ఇప్పుడు. సో ఎస్ సోహెల్ ఐ రిక్వెస్ట్ నరసింహస్వామి గారు ఉండండి ప్లీజ్ వేదిక మీదే. సో బిగ్ టికెట్ లాంచ్ జరుగుతుంది ఇప్పుడు వేదిక మీద ఉన్న వారందరి చేతుల మీదుగా. సో ఐ రిక్వెస్ట్ నరసింహస్వామి గారిని అండ్ అలాగే సోహెల్ని దీంట్లో పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. కార్తీక్ ద కిల్లర్ 3rd of September థియేటర్స్ని హిట్ చేయడానికి మన ముందుకు వచ్చేస్తుంది. నౌ బిగ్ టికెట్ లాంచ్. ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్స్ అండి. ఇంకా టైం అవుతుంది, 10 అవుతున్నా ఇంకా ఇట్లా కూర్చున్నారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. నాకు ఈ స్టేజ్ మీద నించొని మాట్లాడడానికి 10 సంవత్సరాలు పట్టింది. 10 సంవత్సరాలు అంటే 10 years అని ఎవరు నమ్మలేదు, మా ఇంట్లో వాళ్ళు తప్ప. అంటే ప్రతి వాళ్ళు అడుగుతారు కదా, అంటే అడిగేటప్పుడు మా వాళ్ళు అడుగుతారు స్టార్టింగ్ ఏం చేస్తున్నాడు. అది మనం విని ఏమైపోతుంది అంటే ఇంట్లో అమ్మని ఎవరు అడిగారు, డాడీని ఎవరు అడిగారు, అమ్మని అడుగుతారు. అందరూ ఏమడుగుతారు, ఏం చేస్తున్నాడు మీ కొడుకు, ఇంకా సినిమాలేనా. ఒక్కసారి మా మమ్మీని పైకి రామంటున్నాను, మమ్మీ ఒకసారి పైకి రా, డాడీ ఒకసారి పైకి రా. ఇప్పుడు వరకు నిన్ను ఎవరెవరో ఏమేమి అడిగారో సమాధానం లేదు కానీ దగ్గర ఇప్పుడు చెప్పు నా కొడుకు హీరో అని. అరే కాదు ఇప్పుడు 10 సంవత్సరాలు పట్టింది నాకు, అవును కదా. ఇప్పుడు చెప్పు హీరో అని చెప్పు. నా కొడుకు హీరో అందరికీ 10 years పట్టిందండి. నేను ఈ 10 years మా ఫ్యామిలీ మిస్ అయినా బాగా. టైంకి పోను ఇంటికి, టైంకి తినను, ఎప్పుడు వెళ్తానో తెలియదు, ఎప్పుడు వస్తానో తెలియదు. నేను ఇంట్లో తిని 6 నెలలు అయింది. మా మమ్మీ రోజు అడుగుతుంటుంది తినవారా అని. ఇక టైం ఎక్కడ లేదు, నేను పోవాలి. అట్లా నా ఫ్యామిలీని 10 years నుంచి మిస్ అవుతున్నా అండి. ఈ రోజు కోసమే మిస్ అయినా. ఇప్పుడు కూడా మా మమ్మీ మా డాడీ ఎంకరేజ్ చేసినట్టు నాకు ఎవ్వరు ఎంకరేజ్ చేయలేదు. తర్వాత వాసుదేవరావు
తర్వాత వాసుదేవరావు. సొంతోళ్ళు కూడా నమ్మరు, కానీ మా వాసు గారు నమ్మారు. సార్ మీ నమ్మకం నిలబెట్టానని అనుకుంటున్నాను నేను. సినిమా అందరం చూసినాం మనం ఒకసారి, చాలా బాగా వచ్చింది. ఇంకా డేట్ ఫిక్స్ చేసాం సార్, September 3rd. అందరూ థియేటర్స్కి వచ్చి సినిమా చూడండి. సినిమా చాలా బాగా వచ్చింది. కిల్లర్ అంటే ఏదో థ్రిల్లర్ అనుకోకండి, ఇది ఫ్యామిలీ సినిమా. ప్రతి ఒక్క లేడీస్ అందరూ వచ్చి చూడాల్సిన సినిమా ఇది. మంచి మెసేజ్ ఉంది సినిమాలో. ఇంకా నాకు సపోర్ట్ చేసిన మా ఎడిటర్ నానికి, అంటే వాడిని బాగా ఇబ్బంది పెట్టినా నేను. ఎంత ఇబ్బంది పెట్టినానంటే వాడు మోమాటానికి ఏనంటాడు, అంటే చేయలేకున్నా మోమాటానికి చేస్తా అంటాడు, నేను రాగానే చేస్తా అంటాడు. చాలా థ్యాంక్స్, చాలా ఇబ్బంది పెట్టినా. నిన్న 2 రోజుల నుంచి నిద్రపోలేవాడు. అన్న నువ్వు వెళ్ళి వాడుకొని నేను చేస్తా పని అని. మన ఆర్య డిఓపి చాలా బాగా విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ ఎలా ఉన్నాయి? మనిషి పొట్టి కానీ ఇంకా మా తోట సతీష్ గారు, నేను జాగ్రత్తగా పని చేసుకోగలను అంటే ఆయన సహకారం చాలా ఉంది. మేనేజర్ శివ గారు చాలా బాగా సపోర్ట్ చేశారు సినిమాకి. ఆయన అసలు నా గురించి ఎంత కేర్ తీసుకున్నా, అంటే చాలా కేర్ తీసుకున్నా, అంత కేర్ తీసుకున్నా నా గురించి. ఇంకా మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ హరి, వెంకట్, రమణ, ఆదిత్య, గంగిరెడ్డి, ఇలా చాలామంది ఉన్నారండి. ఇంకా ప్రియా, అసలు ప్రియా అయితే నేను మా అమ్మ ఇంట్లో మా అమ్మని మిస్ అవుతున్నా కదా, ఇక్కడ మా అమ్మ అంత బాగా చూసుకున్నాను. ప్రియా అమ్మ చాలా బాగా చూసుకున్నారు నన్ను. అసలు అంటే నేను రాంగ్గా మాట్లాడితే కూడా అట్లా కాదు, ఇట్లా కరెక్ట్ చేశాను, నన్ను చాలా కరెక్ట్ చేసిన సినిమాలో. ఇంకా వాసు గారి గురించి చెప్పాలంటే చాలా మంది భాగవతం. అది సినిమా రిలీజ్ అయినాక ఇంత పెద్ద ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీకి దొరికినని నేను చెప్తా, రాజు యాదవ్ దొరికిందని చెప్తా. కార్తిక్ సాయి దొరుకుతున్నాడు, వస్తున్నాడు, ఇంకా చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, కార్తిక్ సాయి ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. 3 సినిమాలు వెరైటీగా ఉంటాయి, చాలా కొత్తగా ఉంటాయి. కథ ఉంటుంది, కథనం ఉంటుంది, మెసేజ్ ఉంటుంది. చాలా బాగుంటుంది సినిమా. మీకు ట్రైలర్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చిన మా మామగారు రవి యాదవ్ గారికి, వెంకటేష్ మామ గారికి, గోపాల్ తాత గారికి, రామ్ తాతకి, సునీత తాతకి, సత్యవతమ్మకి, గోనా విష్ణువర్ధన్ రావు గారికి, వీణక్కకి, స్వాతి గారికి, అందరికీ, మా బాబాయ్లకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా అసలు 10 అవుతుందండి, ఇంకా ఉన్నారు మీరు అందరూ. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, చాలా బాగా వచ్చింది సినిమా. మా యాంకర్ గారు చాలా సపోర్ట్ చేసినారు. అసలు లాగ్ అవుతున్నా కానీ అలా చేసేస్తున్నారు. ఇంకొక గురించి చెప్పాలంటే మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి పాటలు ఇచ్చారు. చిన్నగారు ఒక్కసారి అండి, మా బ్యాక్గ్రౌండ్, మా సినిమా నిలబెట్టేది మా బ్యాక్గ్రౌండ్ తగ్గలే సార్. నేను చిన్నగారి సినిమాలు చూశాను, కానీ ఎప్పుడు నేను చిన్నగారిని కలవలేదు. ఒక్కటే ఫోన్లో మాట్లాడాను చిన్నగారితో, సార్ మా సినిమా సరే చేయాలంటే టైం లేదమ్మా అన్నాడు. సార్ ప్లీజ్ సార్ మీరే అనుకుంటున్నాం సార్ చేయాలి సార్ అంటే ఏమన్నారంటే, సరే అమ్మా సినిమా పంపించి చూస్తానన్నాడు. సినిమా పంపించిన తర్వాత ఏందా ఈ సినిమా ఎట్లుంది, నేను 10 రోజులు అడిగాను టైం, 30 days అడిగిన టైం నన్ను. అంటే 10 రోజులు అయ్యే సినిమా కాదయ్యా ఇది, 30 days పడుతుంది. అది కూడా నేను చాలా కష్టమే చేయాలి. సార్ని ఒకటిసారి అడిగా, సార్ ఏమైనా కరెక్షన్స్, నువ్వు నన్ను కరెక్షన్స్ ఎందుకు అడుగుతున్నావు స్వామి, నువ్వు కరెక్షన్స్ లేకుండా చూసుకొని పో. నన్ను 10 గంటలకు చెన్నైలో దిగానండి, 11 o'clock స్టూడియోకి పోయినాను, 1 o'clock గెట్ అవుట్, ఏ కరెక్షన్స్ లేకుండా. అంత బాగా చేసిండు, నేను ఒక్క కరెక్షన్ చెప్పలే. మా జోయో మాస్టర్ సాంగ్స్
చాలా బాగా చేశారు. ఎంత బాగా చేశారు. ఇందాక ఆయన మాట్లాడలేకపోయినారు. రండి సార్, రండి మాస్టర్ ఒకసారి. ఇందాక ఆయన ఎందుకు మాట్లాడలేకపోయారు? ఆయన బాగా చేశాడండి. ఆయనని నేను నమ్మా, నన్ను ఆయన నమ్మారు. నా బాడీ లాంగ్వేజ్ ఏంటో నాకు తెలుసు. అందుకే అంటే నాకు పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు డ్యాన్స్లో కూడా. ట్రై చేశాను, బాగా చేయించారు. ఈ సినిమాలో చాలా బాగా చేశారు. ఇంకా మా సినిమాలో చాలామంది కొత్త వాళ్ళు యాక్ట్ చేశారండి. ప్రణీత, షణ్ముఖి, సంధ్య గారు, సోనాలి, అంకిత, ఇంకా చాలామంది ఉన్నారండి. మదన్, యష్. ఇంకా నేను ఒకటే చెప్తున్నానండి, ఇది నా 10 ఏళ్ళ కష్టం. ఇది నన్ను గుర్తిస్తే ఇంకా 4 సినిమాలు వస్తాయి, ఇంకా మంచి సినిమాలు వస్తాయి. లేదు తగ్గేదేలే. ఇంకొకటి, నేను ఇంట్లో తినకపోతే నన్ను బాగా కూర్చోబెట్టి తినిపించేది మా ఎడిటర్ గారు, మదర్, మా అమ్మ. అసలు తినకుండా పంపించేది ఇంట్లోకేంచి. థ్యాంక్ యూ అమ్మా. యోషి పాప హాయ్. ఇంకా అండి, సినిమా చాలా బాగా వచ్చింది. సినిమా చూడండి, థియేటర్లోనే చూడండి. సినిమా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. నేను ఒక మాట చెప్తున్నానండి, ఇప్పుడు ప్రొడ్యూసర్ కూడా అడగలేదు, నా డిస్ట్రిబ్యూటర్ కూడా అడగలేదు. ఒక్క మాట అయితే చెప్తున్నాను, రేపు సినిమా రిలీజ్కి ఫస్ట్ మార్నింగ్ షో ఎంతమంది వస్తే అంతమందికి ఫ్రీ అండి, అన్ని సెంటర్స్లో. ఎందుకంటే సినిమా చూసి 10 మందికి చెప్పండి సినిమా నచ్చితే. అది ప్రతి సెంటర్లో మార్నింగ్ షో 11 o'clock షో నేను ఫ్రీగా, నా డబ్బులు అండి, నా డబ్బులు, నా ఖర్చు. మీరు అందరూ వచ్చి ఫ్రీగా సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత సినిమా గురించి మాట్లాడండి, 10 మందికి చెప్పండి. సినిమా థియేటర్లోనే సినిమా చూడండి. చేయండి. శ్రీనివాస్ గౌడ్ గారికి, సోహెల్ గారికి, గంజి రమేష్ గారికి, బెక్కం వేణుగోపాల్ గారికి, రామ్ సత్యనారాయణ గారికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ టైం మాకు ఇచ్చి వాళ్ళు వచ్చి ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు. మా యాంకర్ ఇంకా బాగా డీల్ చేసింది ఈవెంట్. మా సురేష్ కొండరెడ్డి గారు అయితే అద్భుతం. అసలు ఎక్కడున్నారు ఆయన, చాలా బాగా చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇంత బాగా చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు ఈవెంట్. సెప్టెంబర్ 3rd అండి, సినిమా థియేటర్లోనే చూడండి. మీరు సినిమా డిసప్పాయింట్ అవ్వరు, నేను మాట ఇస్తున్నా. జై హింద్.